దేవర ట్రైలర్ ని చాలా మంది ఆశ్చర్యతో కంపేర్ చేయడం స్టార్ట్ అయిపోయింది. బట్ కొరటాల శివ దేవరాలో చాలా దాచుంచాడు. అవి చెప్పే ముందు జనాలు దేవరని ఆచార్యతో పోల్చిన పాయింట్స్ ఏంటంటే, అక్కడ పాదఘట్టం, ఇక్కడ సముద్ర ప్రాంతం. అక్కడ రామ్ చరణ్, ఇక్కడ కొడుకు ఎన్టీఆర్. అక్కడ సోనూ సూద్, ఇక్కడ సైఫ్ అలీ ఖాన్. అక్కడ జనాలు, ఇక్కడ జనాలు. అక్కడ అక్రమాలు, ఇక్కడ అక్రమాలు. అక్కడ అక్రమాలను అడ్డుకోవడానికి చిరంజీవి ఎంట్రీ ఇస్తాడు, ఇక్కడ దేవర అరికడతాడు. బట్ ఇక్కడే కొరటాల శివ ఒక చిన్న చేంజ్ చేశాడు. అండ్ ఆ చేంజే సినిమాకి హైలైట్ ఎపిసోడ్ గా మారబోతోంది. అదే సముద్రం లోపల జరిగే అక్రమాలు. ఈ ఒక్క ఆస్పెక్ట్ వల్ల సినిమా స్కేల్ అండ్ ఎగ్జిక్యూషన్ రెండూ మారిపోతాయి. అదే ఈ సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండబోతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ముందు నుంచి చెప్పినట్టు సముద్రంలో ఫైట్ చాలా గ్రాండ్ గా ఉంటుందని, అండ్ ఆ ఫైట్ క్రియేట్ చేసిన యూఫోరియానే చాలా మందికి సినిమా పైన ఇంట్రెస్ట్ వచ్చేలా చేసింది. అండ్ ఆ ఫైట్ ఎప్పుడో కాదు, ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఏంటంటే, లాస్ట్ 40 మినిట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పడంతో నాకైతే ఆ సోకాల్డ్ సముద్రం లోపల యాక్షన్ సీనే ఆ 40 మినిట్స్ క్లైమాక్స్ అని అనుకుంటున్నా. అండ్ ఈ సినిమాలో 2 యాంగిల్స్ ఉన్నాయి, అదే దేవర అండ్ వర. దేవరకి సంబంధించి హీరో విలన్ ఎపిసోడ్, అండ్ వరాకి సంబంధించి జాన్వీ కపూర్తో లవ్ యాంగిల్. ఒకవైపు సీరియస్ డ్రామా అండ్ ప్యారలల్ గా లవ్ అండ్ సాంగ్స్ తో బ్యాలెన్స్ చేయడం. ఇక్కడ వరకైతే అందరూ ఏదో ఒక యాంగిల్లో ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అసలైన యాంగిల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, పిరికివాడైన వర వైలెంట్ గా మారినప్పుడు థియేటర్ లో హై మాస్ ఎలిమెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ తెలుగు యాక్షన్ సినిమాలు ఎన్నిసార్లు తీసినా జనాలకి నచ్చే ఆస్పెక్ట్ ఇదే. అప్పటి వరకు సైలెంట్ గా ఉండి హీరో రియాక్ట్ అవడం, కొరటాల శివ ఫ్యాన్స్ ని మైండ్ లో పెట్టుకుని చాలా క్లారిటీగా మాస్ ఫార్మాట్ సినిమా అయితే డిజైన్ చేశాడు. బట్ చాలా మటుకు మాత్రం రొటీన్ టెంప్లెట్ సినిమా అని అర్థమవుతుంది. బట్ ఇలాంటప్పుడే సినిమాని సేవ్ చేసేది హీరోనే. టెంప్లెట్ సినిమాలైనా వర్కౌట్ అవడానికి మెయిన్ రీజన్ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ మాస్ ఎలిమెంట్స్. ఈ పాయింట్స్ తో ఎలాంటి సినిమా అయినా ఒకంత ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే అంశాలు. కొరటాలకి మాస్ సినిమా పైన ఉన్న గ్రిప్పే దేవరకి పెద్ద సేవియర్ అవుద్ది. అండ్ ఎన్టీఆర్ ని డ్యూయల్ రోల్లో ఎలా చూపెడతారు అన్న ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అయింది. చూద్దాం ఇంకా సినిమాలో కొరటాల శివ ఇంకా ఏమేమి దాచుంటాడో. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫిల్మీ బాతకానీ.